హాయ్ ఫ్రెండ్స్, తమిళ దర్శకుడు శంకర్ యొక్క పరిస్థితి అస్సలు బాగాలేదనే చెప్పాలి. మంచి సినిమా ఇద్దామన్న ఉద్దేశమే లేదు. ఎంతసేపు తన బ్రాండ్ ఇమేజ్ని కాపాడుకోవాలన్న ఉద్దేశమే ఉంది తప్ప మంచి సినిమా ఇవ్వాలనే ఉద్దేశమే లేదనమాట. తన తర్వాత సినిమా వేలుపరి నాయకన్ కోసం నిర్మాతలను వెతుకుతున్నారు. ఆ ప్రొడక్షన్ హౌస్ని, ఈ ప్రొడక్షన్ హౌస్ని, బాలీవుడ్ని, టాలీవుడ్ని అంతా తిరుగుతున్నాడంట. 1000 కోట్లు బడ్జెట్ కావాలంట. 3 పార్ట్లు విడుదల చేస్తాడంట. ఆ సినిమాని వేలుపరి నాయకన్ అనే నవల్ని సినిమాగా తెరకెక్కించి 3 పార్ట్లు రిలీజ్ చేస్తాడంట. ఎవడు పెడతారో నాకు తెలియకడుతా 1000 కోట్లు. ఇంత పెద్ద డిజాస్టర్స్ ఇచ్చి, గేమ్ చేంజరు, ఆ భారతీయుడు 2 అని పెద్ద పెద్ద డిజాస్టర్స్ ఇచ్చి ఎవరు పెడతారా 1000 కోట్లు? నాకు తెలియకడుతా. శంకర్ పెట్టుకోవచ్చు కదా. శంకర్ తనకు ఒక ప్రొడక్షన్ హౌస్ ఉన్నట్టుంది. తను బాగానే సంపాదించాడు. తనే ఖర్చు పెట్టుకోవచ్చు కదా. వేరే నిర్మాతల దగ్గరికి వెళ్ళడం ఎందుకు? 1000 కోట్ల బడ్జెట్ అంటే దానికి వడ్డీలు అన్నీ కలుపుకుని వాస్తుంది 2000 కోట్ల వరకే. ముక్కి మూలికి కింద మీద పడిన తమిళ మార్కెట్ 400 కోట్లకు మించి లేదు. పాన్ ఇండియాలో ఆడించే సత్తా వీళ్ళకి లేదు. ప్రచారమే చేయరు ముందు. ఎవడు పెడతాడు చెప్పండి? ఎవడు పెడతాడు?